ఓం నమస్తే. నేను డాక్టర్ వెంకటాచాగంటి, ప్రెసిడెంట్, యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్. మనం రమణానంద అండ్ నిత్యానంద వీళ్ళిద్దరి మీద వీడియోలు చేస్తున్నాము. వాళ్ళు మాట్లాడుతున్న తప్పులు అవన్నీ కూడా ఎత్తి చూపిస్తున్నాము. ఇప్పుడు నిత్యానంద్ గారు కొత్తగా అందులోని అదే వీడియోలో కంటిన్యూయేషన్లో చిన్నజీయర్ స్వామి మీద పడిపోయాడు ఆయన. ఏమన్నా అంటే చిన్నజీయర్ స్వామి గారు ఐఐటి మద్రాసులో ఎక్కడో స్పీచ్ ఇచ్చినప్పుడు వరల్డ్ మ్యాప్ ఇలా ఉంటుంది, మన ఋషులు మనకి ఆ రోజుల్లో శాటిలైట్స్ లేవు, మరి ఎలా తెలుసుకున్నారు ఏంటో అన్నట్టుగా మాట్లాడాడు. దానికి నిత్యానంద శాటిలైట్తో పని లేదు, మనం ఊరికే కనుక్కోవచ్చు, వరల్డ్ మ్యాప్ అయితే సమస్య ఏం కాదు అని చెప్పి మాట్లాడాడు. సో ఆయన ఏం మాట్లాడాడు ఒకసారి జస్ట్ చూద్దాం అంతే. ఎందుకంటే ఊరికే ఆయన వీడియోలే చూపిస్తున్నా నేను, చిరాగ్గా ఉంది. ఇగో ఇది. సో ఇందులో ఏమన్నాడో చూద్దాం ఒకసారి. ఇక్కడ మీకు చక్కగా సబ్ టైటిల్స్లో వస్తోంది. ఆ, అంటే మన వరల్డ్ మ్యాప్ ఎట్లా ఉండింది అన్నదానికి ఏదో చెప్పారు, ఏదో పురాణాల్లో ఎక్కడో ఏదో రాశారు. దానికి సంబంధించి ఈయన మాట్లాడుతూ ఇన్ ఇన్ ఇట్స్ ఫుల్ ఆఫ్ పార్ట్స్ ఇట్స్ జస్ట్ ఏ బిగ్ ర్యాబిట్. దిస్ ఈజ్ సచ్ ఏ సుదర్శన్ ద్వీపు, జంబూ ద్వీపు ఒక వర్ణన ఎట్లా ఇచ్చాడంటే, ఒక చిన్న ర్యాబిట్ ఉంది, అది బుష్ అంటే ఏంటి, ఒక పొదని తింటూ ఉన్నట్టుగా ఉంది వరల్డ్ మ్యాప్ అన్నట్టుగా చిన్నజీయర్ గారు చెప్పారట. అది ఆ మాట వాస్తవం. అయితే तो वहां और इसी अगले अध्याय में ही कहा गया है इस सुदर्शन द्वीप के बीच సో ఇది మీకు ఆల్రెడీ చెప్పేశాను. మన మేరు పర్వతం 84,000 యోజనాస్ హై, అంటే దానికి ఆల్రెడీ ప్రూఫ్ ఇచ్చాను నేను. అది మహా అయితే 857 ఆ, ఆ, మీటర్ల ఎత్తు మాత్రమే ఉంటుందని ప్రూవ్ కూడా చేశాను దానిలో. ఆయన ఇచ్చిన లెక్కతోనే ప్రూవ్ చేశాను. ఇప్పుడు చిన్నజీయర్ స్వామి గారు ఆ మాట అన్నారా లేదా? చిన్నజీయర్ స్వామి గారు ఇట్లా ఒక ర్యాబిట్ ఒక బుష్ తింటూ ఉంటే వరల్డ్ మ్యాప్ అలా ఉంది అన్నట్టుగా మన ఋషులు రాశారు, పురాణాలు రాశారని ఆయన చెప్పారు. ఏ పురాణం ఏంటో ఆయన ఎక్కడ చెప్పలేదు మరి. కానీ ఆయన వెబ్సైట్లో అదే ఉంది, ఆయన ఐఐటీలు మద్రాసులో చెప్తున్నప్పుడు అదే ఉంది. దాన్ని పట్టుకొని ఈయన ఏం చెప్పలేదు, చెప్పకుండా ఊరికి అట్లా ఇమాజినేషన్లో చెప్పేసి మన పూర్వీకులు పెద్ద గొప్పోళ్ళు అన్నట్టు చెప్తున్నాడు అని ఆయన చిన్నజీయర్ స్వామి గారిని తిట్టారు. అయితే చిన్నజీయర్ స్వామి గారు ఏ ప్రూఫ్ లేకుండా ఆయన మాట్లాడరు. ఆయన దగ్గర ఏదో ఒక ప్రూఫ్ ఉంటుంది ఖచ్చితంగా. అంటే ఏముందో తెలియదు, అది తప్ప ఒప్ప మనకు తెలియదు. కానీ ఆయన దగ్గర అయితే ఖచ్చితంగా ఒక ఎవిడెన్స్ లేకుండా ఆయన మాట్లాడరు ఎప్పుడు. ఆయన దగ్గర ఉన్న ఎవిడెన్స్తో మాట్లాడతారు. అది మీకు అనిపించవచ్చు తప్పని, నాకు అనిపించవచ్చు తప్పని, ఇంకొకరికి అనిపించచ్చు తప్పని, కానీ ఆయనకు తెలిసింది కరెక్ట్. ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనతో మాట్లాడితే తెలుస్తుందేమో. ఎందుకంటే ఎవిడెన్స్ ఇస్ క్లియర్. చిన్నజీయ స్వామి గారు ఎంతో జ్ఞాని. ఆయన ఆయన చేసిన అద్భుత కార్యక్రమాలు నాకు తెలుసు. సో అని మనం ఆ, ఏదైనా ఉంటే అవును ఇది తప్పు అయింది, మీరు తప్పు మాట్లాడని చెప్పుకోవడం తప్పులేదు. కానీ ఆయన క్రిటిసైజ్ ఎలా చేశాడు ఈ పెద్ద మనిషి? చిన్నజీర స్వామికి ఏమీ తెలియదు, అలాంటి వాళ్ళు బకవాస్గా తీసుకొచ్చి ఇక్కడ చిన్న ఐఐటి మద్రాసులో మనం స్పీచ్లు ఇప్పిస్తున్నాం, ఏమైనా పద్ధత అని చెప్పి ఏదో మాట్లాడాడు. సో చూద్దాం ఒకసారి. అయితే ఇప్పుడు చిన్నజీర స్వామి గారు ఏమన్నారు అన్నది మనకు కావాలి. అది తెలిస్తేనే కదా మనం ఆయన ఏం మాట్లాడారు ఏం మాట్లాడలేదు చెప్పుకునేందుకు. సో ఇది నిత్యానంద గారి భాష. ఈయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఈయనకా జ్ఞానం లేదు. పోనీ ఏమైనా సాంస్క్రిట్ కావాలంటే అస్సలు కాదు. ఆ, ఏదో తెలిసిన నాలుగు మాటలు మాట్లాడతాడండి. ఇదండి చిన్నజీయర్ స్వామి గారు ఇక్కడ ఐఐటి మద్రాసు హిజ్ హైనెస్ చిన్నజీయర్ స్వామీజీ అట్ ఐఐటి చెన్నై వరల్డ్ మ్యాప్ యాజ్ టోల్డ్ ఇన్ అవర్ స్క్రిప్చర్స్ అని చెప్పి చెప్పుకొచ్చాడు. ఎప్పుడు అది? ఇది 14 years ఎగో, 14 సంవత్సరాల క్రితం. అంటే ఇప్పటికి ఇది 2026 కాబట్టి అబౌట్ 2012లో అట్లా చెప్పుంటారు. 2011లో నాకు గుర్తు. సరే ఇది ఒకసారి చూద్దాం ఏమంటున్నారు ఇక్కడ. ఇది వరల్డ్ మ్యాప్ అండి, ప్రస్తుతం ఉన్న వరల్డ్ మ్యాప్, అందరికీ తెలిసిన వరల్డ్ మ్యాప్ ఇది. దీన్ని ఆయన ఎట్లా చిత్రీకరించారో చూడండి ఒకసారి. ఈజ్ ఇట్ ఏ వరల్డ్ మ్యాప్ దట్ యువర్ సీయింగ్ టుడే అని అడుగుతున్నారు ఆయన. సో సబ్ టైటిల్స్ పెడదాం ఇంగ్లీష్లో, సో దట్ మీకు కూడా అర్థమవుతుంది. ఓకే. ఐఐటి చెన్నై స్టూడెంట్స్ అడుగుతున్నాడు, ఈజ్ ఇట్ ట్రూ, ఇదేనా వరల్డ్ మ్యాప్ మీరు చూస్తున్నది అని అడుగుతున్నాడు. ఇక్కడ ఏమన్నా మీకు ర్యాబిట్ కనిపిస్తోందా? కానీ మన పురాణాల్లో చెప్పారే,
అని చెప్పి చెప్తున్నాడు. చూడండి ఇప్పుడు. అంటే భూమి ముక్కలు ముక్కలుగా అయ్యి, అంటే సముద్రం నుంచి ఇట్లా ముక్కలు ముక్కలుగా అయిన తర్వాత మన వాళ్ళు ఏం రాశారంటే, ఒక కుందేలు ఒక బుష్ ముందర కూర్చొని ఆ బుష్ను పట్టుకునేట్టుగా ఉంది అన్నట్టుగా వరల్డ్ మ్యాప్ని మన వాళ్ళు చిత్రీకరించారు అన్నాడు. ఎందులో చెప్పారు ఏమిటి ఆయన ఎక్కడా చెప్పలేదు. సో ఇప్పుడు మీకు ఇలా కనిపించట్లేదు, ఇక్కడ ఏం ర్యాబిట్ కనిపించట్లేదు అంటే మనకు పురాణాలు ఏమో తప్పు చెప్తున్నాయని చెప్పారు. చెప్పి ఏం చేశారు చూడండి, ఏం చేస్తారు గమ్మత్తుగా. ర్యాబిట్ని చూడాలనుకుంటున్నారా? మ్యాప్ని ఉల్టా చేశాడు, అంటే తిరగదిప్పి పెట్టాడు. పెట్టి ఇప్పుడు చూడండి, ఇది ర్యాబిట్ మొహం, ఇది ఇది చెవులు, ఇదంతా బాడీ, తోక, ఈ రెండు పార్ట్లని జస్ట్ కలిపినట్టుగా కలుపుతాడు ఆయన. చూడండి, ఏం చేస్తాడో చూడండి. అదిగోండి, ఇది ర్యాబిట్ లా తయారైంది. అంటే అది ఉల్టా చేసిన తర్వాత నార్త్ అమెరికా సౌత్ అమెరికా రెండు కలిపితే ఒక ర్యాబిట్ లాగా తయారైంది. ఇది తప్పట్లు. ఆయన వెబ్సైట్లో కూడా ఇక్కడ శాటిలైట్ టెక్నాలజీ అని చెప్పి ఆయన చెప్పి పెట్టి, ఈ వరల్డ్ మ్యాప్ని తిరగదిప్పి పెట్టి ఇక్కడ ర్యాబిట్ అండ్ బుష్ కింద ఆయన తయారు చేసి అప్రాక్సిమేట్లీ చూపించారు. ఇది ఆయన చేసిన పొరపాటు. ఆయన మంచి చెప్పబోతే ఈ నిత్యానంద కాస్త దాన్ని ఉల్టా పల్టా. ఇప్పుడు మీరు గమనించారనుకుంటా, నేను ఒక 4 years బ్యాక్ ఒక వీడియో చేశాను. అది సన్లో, సూర్యుడిలో సోలార్ ఫ్లేర్ వస్తున్నప్పుడు ఒక పాము ఇట్లా వెళ్తున్నట్టుగా ఉంది అనమాట. దాన్ని వాళ్ళు అట్లానే వర్ణించారు. ఏ స్నేక్ ఆన్ ద మూన్ అని చెప్పి, స్నేక్ ఆన్ ద సన్ అని చెప్పి వర్ణించారు. వర్ణించి అది చూపించారు వాళ్ళు. నాసా వాళ్ళు చెప్పారు ఆ విషయాన్ని. నేను వీడియో కూడా చేశాను. సో ఎవరన్నా సైంటిస్టులు ఊహిస్తారు, ఎన్నో విషయాలను సైంటిస్టులు ఊహించి ఆ ఆకారంలో ఉంటుందని చెప్పారు. ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణకి నిత్యానంద, యు గాట్ టు లిసన్ దిస్ వన్ వెరీ క్లియర్లీ. When Thomson was explaining how the atoms are inside, how the electrons are inside an atom, he explained that like a watermelon. He compared watermelon and the seeds inside it. This is how, that's what the description he gave. So is it like that? వాళ్ళ బుర్రకు తోచింది ఆ రోజున ఏమి కనిపించిందో అది పెడతారు అక్కడ. సో ఇప్పుడు జేజే థామ్సన్ ఫుల్కానా మనిషి? నిత్యానంద, యూ గాట్ ఎక్స్ప్లెయిన్ దిస్ వన్. లెట్ మీ షో యూ వాట్ జేజే థామ్సన్ టోల్డ్. ఇదిగోండి ఏఐ ఓవర్ వ్యూ, నాది కూడా కాదు. ప్రపోజ్డ్ బై ఫిజిసిస్ట్ జేజే థామ్సన్ ఇన్ 1904, షార్ట్లీ ఆఫ్టర్ హిస్ డిస్కవరీ ఆఫ్ ద ఎలక్ట్రాన్. ద వాటర్మెలన్ మోడల్, more commonly known as the plum pudding model, was one of the earliest theoretical descriptions of the inner structure of the atom. ఇగో ఇట్లా, ఇది మీరు కొట్టి చూడొచ్చు, ఇలా క్లియర్గా ఉంటుంది. అది ప్లమ్ పడింగ్ మోడల్ అని చెప్పి ప్రతి 10th class స్టూడెంట్, ఇంటర్మీడియట్ స్టూడెంట్ నేర్చుకుంటూ ఉంటాడు. ఇగో ఇట్లా, ఇగో నెగటివ్లీ చార్జ్డ్ ఎలక్ట్రాను, ఇదేమో ప్రోటాన్, పాజిటివ్ ఛార్జ్, ఈ స్ఫియర్ ఇలా ఉంటుంది ఆటమిక్ స్ట్రక్చర్ అని చెప్పి ఆయన డిస్క్రైబ్ చేసుకున్నాడు. సో దానిలో మనం గొప్పగా దాన్ని ఇప్పుడు జేజే థామ్సన్ తప్ప ఆయన ఊహ, అది ఆయన ఊహకి అట్లా డ్రా చేశాడు. అలానే మన స్క్రిప్చర్స్లో వరల్డ్ మ్యాప్ ఎలా ఉంది అనడానికి ఒక ర్యాబిట్ ఒక బుష్ ముందు కూర్చొని తింటోంది అన్నట్టుగా కనిపించింది అన్నారు. సో ఇది తప్పు అవుతుంది చెప్పండి. సో చిన్నజీర స్వామి గారు అంత చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసి ఐఐటి మద్రాసులో ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆయన ఏమన్నా, నిత్యానంద ఇలాంటి వాళ్ళందరినీ ఫేక్ స్యూడో సైంటిస్ట్ అందరినీ తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టి
మాట్లాడుతున్నారు. ఆయన చిన్నజీర, ఆయన ఆధ్యాత్మికం, ఆయన గొప్పే, కానీ ఇలాంటివన్నీ ఆయన చెప్పకూడదు అంటాడు. నిత్యానంద మరి జేజే థామ్సన్ ప్లమ్ పట్టింగ్ మోడల్, వై డిడ్ ఈ డిస్క్రైబ్ లైక్ దట్? వై డిడ్ ఈ, ఎందుకు ఆయన అలా చెప్పాడు? అది మీరు చెప్పాలి. మీరు చెప్పలేకపోతే అది కష్టం అవుతుంది మళ్ళీ. సో యూ బెటర్ ఎక్స్ప్లెయిన్ వై జేజే థామ్సన్ హెస్ ఎక్స్ప్లెయిన్ దట్ వే. ఇది వెరీ ఇంపార్టెంట్ మనకి. జేజే థామ్సనే కాకుండా అనేక మంది సైంటిస్టులు ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చారు. మనం దాన్ని తప్పు అంటే ఎట్లా అండి? వాళ్ళకి బుర్రకు తోచింది పెట్టారు, పెట్టిందని నువ్వు అప్రిషియేట్ చెయ్యి. నువ్వు అప్రిషియేట్ చేయకపోయావు అనుకో, ఇట్స్ ఓకే. కానీ క్రిటిసైజ్ చేసి వాళ్ళని తప్పు బట్టి అది జరగలేదు, శాటిలైట్స్ అవసరం లేదు, వరల్డ్ మ్యాప్కి శాటిలైట్స్ అవసరం లేదని ఎందుకు అంటారంటే, మనం కోస్ట్ టు కోస్ట్ షిప్లో వెళ్తూ మనం యాంగిల్స్ మెజర్ చేసుకుంటూ వెళ్ళామనుకోండి, ఒక ప్లేస్కి ఒక ప్రతి ఒక 100 yardsకి 200 yardsకి లేదా 1 mileకి 2 milesకి మనం యాంగిల్ మెజర్ చేసామనుకోండి, మెజర్ చేస్తే ఆ కోస్ట్ లైన్ వస్తుంది అనమాట. అలా ఖండాలన్నిటికీ కోస్ట్ లైన్ అంతా మనం డ్రా చేసుకుంటే మొత్తం ఖండం అంతా వస్తుంది. అది ఫైన్, అది రావచ్చు కాక, కానీ దానిలో ఎన్నో తప్పులు ఉంటాయి. సరిచేయాలంటే మన శాటిలైట్లో తీసిన పిక్చర్కే ఉంటుంది సార్. అలానే అంత దాకేందుకు నేను శేషాద్రి కొండల గురించి చెప్పాను ఒక వీడియోలో. వెంకటేశ్వర స్వామి ఎక్కడ కూర్చున్నాడయ్యా అంటే, ఒక కొండ ఉంది, ఆ కొండ సర్పాకారంలో ఉంటుంది, ఆ సర్పాకారం మీద కూర్చున్నాడని చెప్పి ఆయన ఆ డిస్క్రిప్షన్లో ఉంది ఒక పురాణంలో. అది నేను ఒక వీడియో చేసి పెట్టాను, ఎప్పుడో 5-6 సంవత్సరాల క్రితమో 8 సంవత్సరాల క్రితమో చేశాను. ఆ వీడియోలో క్లియర్ డిస్క్రిప్షన్ ఇచ్చాను నేను, ఆ పురాణంలో ఏం చెప్పారు. సో వాళ్ళు ఋషులు, వాళ్ళు ఎంతో గొప్ప జ్ఞానులు, వాళ్ళు చూసింది చెప్తారు. రామాయణంలో కూడా సుగ్రీవుడు ఎంతో భౌగోళికంగా ఎంతో ఎక్స్ప్లెయిన్ చేశాడు. దాని గురించి కూడా కొన్ని వీడియోస్ నేను చేశాను. సో నిత్యానంద, నీకు తెలియదు, ఇంకోళ్ళు చెప్తే వినవు, వెకిల్ నవ్వు వేసుకుంటూ మాట్లాడుతూ పెద్ద పెద్ద వాళ్ళని క్రిటిసైజ్ చేస్తున్నావు నెగిటివ్గా. అది తప్పు నాయన. చిన్నజీర స్వామి గారిని క్రిటిసైజ్ చేయాలంటే మాలాంటి వాళ్ళ నుంచి పాస్ అవ్వాలి. యు గాట్ టు డూ దాట్. ఓకే, నీకు తెలియదు, ఆయన ఎప్పుడన్నారు, ఎక్కడన్నారు, ఏమిటి అన్నది చెప్పావు కదా. ఒక్కసారి చిన్నజీవ స్వామితో కూర్చొని మాట్లాడి చెప్తే బాగుండేది కదా. ఆయన ఇవ్వడు, చిన్నజీవ స్వామి గారు ఇంటర్వ్యూకి ఈయనకి ఇవ్వడు అనుకుందాం కనీసం. మరి నీకు చెప్పడానికి స్కోప్ లేదు కదా. అదేమన్నా శాస్త్రమా? కొన్ని శాస్త్రంలో తప్పులు పడ్డానికి. సో చిన్నజీవ స్వామి గారిని నువ్వు అన్న మాటలు వాపస్ తీసుకోవాలి, ఇది నా డిమాండ్. ఓకే, అలానే నువ్వు క్షమాపణ చెప్పాలి ఆయనకి. ఎందుకంటే ఆయన ఎక్కడ ఏ పురాణం నుంచి తీసారో నువ్వు చదవలేవు. ఆయన దగ్గర ఉన్న స్క్రిప్చర్స్ నీ దగ్గర లేవు. రామానుజుల గారు ఆయన చక్కగా ఒక పిక్చర్ ఇచ్చారు, ఆ పిక్చర్ తీసుకొని వీరు చెప్తున్నారు. అది ఎప్పుడో. సో అది ఆయన రామానుజాచార్యులు ఆయన బతుకున్నప్పుడు ఆయన డ్రా చేసిన పిక్చర్ని తీసుకొని వాళ్ళ పూర్వీకుల నుంచి వచ్చింది, ఆయన గురువుల దగ్గర నుంచి వచ్చిన పిక్చర్నే ఆయన చెప్పారు. ఆయన చెప్పిన దానికి చిన్నజీర స్వామి గారు చెప్పుంటారు. అంతకంటే ఆయన దగ్గర సోర్స్ ఉండదు కదా. సో ఆ సోర్స్ తీసుకొని చెప్పారు. సో ఇందులో తప్పే లేదు. సో అది కరెక్ట్గానే ఉంది. మ్యాప్ని ఉల్టా చేస్తే క్లియర్గా ర్యాబిట్ ఈటింగ్ బుష్ లాగా క్లియర్ కనిపిస్తుంది కదా. సో అది అలా చెప్పారు. తిరగదిప్పి చెప్పారు కదంటే, తిరగదిప్పి చెప్పకపోతే ఎట్లనే చెప్తారు. భూమి పైకి, నార్త్ పైకి, సౌత్ కిందకు ఉందని ఎవడు చెప్పిండా? అది మనం డిజైన్ చేసుకున్నాం అంతే. ఎందుకంటే వీళ్ళంతా భూమధ్య రేఖకి పైన ఉన్నారు కాబట్టి మేము పైన ఉన్నాము, మిగతా వాళ్ళంతా కింద ఉన్నారని చెప్పి వీళ్ళు డ్రా చేసుకున్న మ్యాప్లు అవి. అలా డ్రా చేయాల్సిన అవసరం లేదు, ఉల్టా కూడా చేసుకుని డ్రా చేసుకోవచ్చు. ఏదో డ్రా చేశారు పాపం, వాళ్ళు డ్రా చేసుకొని పెట్టారు. ఇన్ 1569 ఎవరో ఒక పెద్ద ఆయన కూర్చొని, బ్రెజిలియన్ ఆయన డ్రా చేశాడు వరల్డ్ మ్యాప్ని. దానిలో ఎన్నో తప్పులు ఉన్నాయి, 1 కాదు 2 కాదు, చాలా తప్పులు ఉన్నాయి. సో ఆ తప్పులన్నింటినీ మళ్ళీ సరి చేసుకుంటూ ఈరోజు వరల్డ్ మ్యాప్ డ్రా చేశారు. ఇప్పటికీ కొన్ని ప్రాంతాలు మన వాళ్ళకి తెలియవు. ఎస్, దే డోంట్ నో. భూమి మీద కొన్ని ప్రాంతాలు వాళ్ళకి తెలియవు, వాస్తవం ఇది. సో అందుకని నేనేమన్నా అంటే, తెలిసింది తక్కువ, మాట్లాడేది ఎక్కువ ఉంది నిత్యానంద్ గారు. సో మీ అందరికీ తెలవాల్సింది ఏంటంటే, మన పూర్వీకులు పురాణాల్లో ఎన్నో రాశారు. కొంతమంది మధ్యలో కల్పించే తప్పులు రాసేశారు. కానీ కొంత భాగం ఏదైతే కరెక్ట్ ఉంటుందో అదే చిన్నజీయర్ గారు మాట్లాడుతుంటారు. మాట్లాడింది మనం తీసుకోవాలి. ఆయన ఐఐటి మద్రాసులో మాట్లాడేటప్పుడు ఎంతో జాగ్రత్తగా మాట్లాడతారు. పిల్లలకి అబద్ధాలు చెప్పాల్సిన అవసరం ఏంటి ఆయనకి? అబద్ధాలు చెప్తే వెంటనే వాళ్ళందరూ మారిపోయి రామ రామ కృష్ణ కృష్ణ అంటే భజన చేస్తారా? చేయరు కదా. ఎవరి జాబులు వాళ్ళు చేసుకుంటున్నారు కదా. సో ఆయన చెప్పిన దాన్ని మన ఋషులు పూర్వీకులు ఏం చేశారో గొప్పగా చెప్పాడు, తప్పు లేదు కదా.
గొప్పగా చెప్పిన దాన్ని మనం కూడా అప్రిషియేట్ చేయాలి. అప్రిషియేషన్ లేకపోతే ఎట్లా? భీష్మ పర్వంలో, మహాభారతంలో భీష్మ పర్వంలో కూడా కొంత డిస్క్రిప్షన్ ఉంది. అంతేకాదు చాలా పురాణాల్లో ఉంది ఆ డిస్క్రిప్షన్. ఏంటి, ఎలా ఉంటుంది, మేరు పర్వతం ఎలా ఉంటుంది, ఇలా ఎలా ఉంటుంది, అన్నీ ఉన్నాయి. అన్ని డిస్క్రిప్షన్స్ ఉన్నాయి. కొన్ని తప్పులు ఉంటాయి. కొన్ని ఆ రోజున వాళ్ళు మెజర్మెంట్స్ ఏం చేశారో అది వాళ్ళు స్పష్టంగా చెప్పకపోయినా, ఇప్పుడు నిన్న నిత్యానంద చేసిన దానిలో నేను స్పష్టంగా చెప్పాను. నిత్యానంద ఏమిచ్చాడు, ఒక ఆ, ఒక శ్లోకం చెప్పాడు. ఆ శ్లోకం ప్రకారము, అంటే ఆయన చెప్పలేదు కానీ శ్లోకం ఇగో ఇందులో ఉందని చెప్పాడు కాబట్టి చెప్తున్నా. ఆ శ్లోకం ప్రకారము సూర్యుడు 2000 యోజనాలు అండ్ ఒక అర్ధ ఆ, ఆ, 2 క్రోసులు అనుకుంటా. యా, 2 క్రోసులు కలిపి దూరాన్ని ఒక నిమేషం, అర్ధ నిమేషంలో ప్రయాణం చేస్తాడు. అర్ధ నిమేషము అంటే ఏమిటి, నిమేషం అంటే ఏమిటో కూడా చూపించాను మీకు స్పష్టంగా. సూర్య సిద్ధాంతంలో ఏముందో అది తీసుకొని చేస్తే కొంత టైం వస్తుంది. ఆ టైంని మనం భూగోళానికి మొత్తానికి 24 అవర్స్కి కన్వర్ట్ చేస్తే ఎంత వస్తుంది, ఎన్ని యోజనాలు వస్తుందో చూపించాను నేను. అలానే ఇంకొక 9,51,50,00,000 యోజనాలు ఉంది దాని పరిధి, సూర్యుడు భ్రమించే పరిధి అని ఉంటే, ఆ సూర్యుడి పరిధి తీసుకుంటే 2000 సెకండ్లే వస్తుంది మొత్తానికి సూర్యుడు టైం భూమి చుట్టూ తిరగడానికి. అది తప్పు కదా. సో కాబట్టి ఆ పరిధి అక్కడిది కాదు, ఇంకో చోటదని అయి ఉండాలి. సో ఇలా కొన్ని అడ్జస్ట్మెంట్స్ జరుగుతాయి. ఎందుకంటే వాళ్ళు ఏం రాశారో ఈయనకు తెలియదు. అది అక్కడ పెట్టాడు. పెట్టిన దాన్ని నేను చూపించి చెప్పాను. సో ఇప్పుడు నిత్యానంద్ గారు, యూ గాట్ టు టెల్, you have to apologize for your deeds, what you're doing. I'm going to make in Hindi and English also, both channels. Make sure that what you talked is rubbish. You are bent upon doing some nonsense to Sanatana Dharma, which I will not excuse you. తప్పకుండా మనం ఇతని మీద హిందీలోను ఇంగ్లీష్లోను వీడియోలు చేయాలి, చేసి తీరుతాను. ఉంటానండి. ఓ